హాయ్ ఫ్రెండ్స్, చికెన్ గోంగూర కర్రీని అందరూ టేస్ట్ చేసే ఉంటారు. మరి మీల్ మేకర్ గోంగూర కర్రీని కూడా టేస్ట్ చేసి చూడండి. మీల్ మేకర్ని 5 minutes పాటు హాట్ వాటర్లో వేసి వాటర్ డ్రైన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి 1 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులో మీరు డ్రైన్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసి ఈ విధంగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చీలికలుగా వేసి ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి బాండీలో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. 1 టమాటాని ప్యూరీలా చేసి యాడ్ చేసుకోండి. మొత్తం ఆయిల్లో చక్కగా వేగనివ్వండి. ఇప్పుడు ఉడికించి మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని 1 cup వరకు యాడ్ చేసుకోండి. మీరు ఎంత పులుపు తినగలను అనుకుంటే దాన్ని బట్టి మీరు గోంగూరని యాడ్ చేసుకోవచ్చు. గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆయిల్లో చక్కగా గోంగూరని వేగనివ్వండి. ఇప్పుడు 1 tablespoon ధనియా పౌడర్, 1/2 spoon గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు గోంగూరని మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసి 1 glass వాటర్ వరకు మీరు గ్రేవీ కోసం యాడ్ చేసుకోండి. బాండీలో వాటర్ ఈ విధంగా ఉడుకు పట్టుతున్న టైంలో మీరు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. 5 minutes తర్వాత మనకి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చారంటే సూపర్ టేస్టీ చికెన్తో పోటీ వచ్చే గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ.